ఈరోజు లైట్ కుమార్ సాయంత్రం 5 గంటలకు సాయి భక్తులకు లైవ్ అంటూ ఒక జూమ్ మీట్ పెట్టారు. అసలు అందులో సాయి భక్తులు ఉన్నారా, లేక సాయి భక్తుల ముసుగులో వాళ్ళ స్క్రిప్ట్ చదివే వాళ్ళు ఉన్నారా? సాక్ష్యాలతో సహా ఈరోజు ఈ ప్రొపగాండాను బట్టబయలు చేద్దాం. నిజానికి ఈరోజు సాయంత్రం సరిగ్గా 5 గంటల టైంలో సడన్గా వర్షం పడి మా ఏరియాలో పవర్ కట్ అయింది. తిరిగి పవర్ వచ్చేసరికి 6:20 అయింది. సరే అప్పటికైనా లైవ్ నడుస్తుంది కదా, మాట్లాడే అవకాశం లేకపోయినా కనీసం చాట్ ద్వారా అయినా వాళ్ళతో కమ్యూనికేట్ చేయవచ్చు, నా ప్రశ్నలు అడగవచ్చు అని జూమ్ మీట్ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించా. కానీ నన్ను మీట్లో యాక్సెప్ట్ చేయలేదు. దాదాపు 50 నిమిషాలు వెయిటింగ్ రూమ్లోనే వెయిట్ చేశా, కానీ నో రెస్పాన్స్. సాయి భక్తుల కోసం ఓపెన్ మీటింగ్ అని థంబ్నెయిల్స్ పెట్టి దాదాపు 50 నిమిషాల పాటు వెయిటింగ్ రూమ్లోనే ఎందుకు పడేశారు? దీనికి అర్థం ఏంటో తెలుసావా? ఆ మీటింగ్ 100% ఆల్రెడీ స్క్రిప్టెడ్. తాము అనుకున్న వాళ్ళని, తమ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడే వాళ్ళని మాత్రమే మీట్లో జాయిన్ చేసుకున్నారు. దీనికి సాక్ష్యం దీని తర్వాత వచ్చే 50 నిమిషాల స్క్రీన్ రికార్డింగ్. ఈ 50 నిమిషాల వీడియోను మీరు పూర్తిగా చూడాల్సిన అవసరం లేదు, కానీ ఇది ఒక తిరుగులేని సాక్ష్యం. నిన్నటి వరకు వీళ్ళు ఏం చేశారు? ముందే స్క్రిప్ట్ రాసుకుని తమ సొంత మనుషులతోనే ఫోన్లు చేయించుకుని మా వీడియోల వల్ల సాయి భక్తులు బాబాను వదిలేశారు, సాయిబాబా భక్తులు ఫోన్లు చేసి మమ్మల్ని బూతులు తిడుతున్నారు, బెదిరిస్తున్నారు అని అడ్డగోలుగా ఫేక్ ప్రొపగాండా లేపారు. నిన్న ఫోన్ కాల్స్ విషయంలో ఏ ఫార్ములా అయితే వాడారో ఈరోజు జూమ్ మీటింగ్లో కూడా అదే ఫార్ములా వాడారు. నిన్న ఫోన్ కాల్స్ డ్రామా, ఈరోజు జూమ్ మీట్ నాటకం. రేపు ఇంకో ఫేక్ స్క్రిప్ట్తో వస్తారు. వీళ్ళ అసలు రంగును ఇలాగే సాక్ష్యాలతో సహా మన ఛానల్లో బట్టబయలు చేద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అంటే డేలో ఒక వెల్ నోన్ పర్సన్ ని, ఒక గెస్ట్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మనం ఏ రకంగా ఆన్సర్ ఇవ్వాలి అంటే, వాళ్ళు నిన్న ఒక అమ్మాయి చూశాను, జై శ్రీరామ్ అంటే తప్పు, లేదంటే జై భారత్ మాతకి జై అంటే అనుకుంటే నేను నేషనలిస్ట్ కాదా అని క్వశ్చన్ అడిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రిపీట్ చేసి ఎందుకు కాదు, ఎందుకు లేదు అని కూర్చోబెట్టి క్వశ్చన్ చేయాలని అంటే ఉందన్న. నేను హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను. నమస్తే అండి, లలిత్ గారు. జై శ్రీరామ్ అండి. బాగున్నారండి. ఒకటే పాయింట్ చెప్తాను. ఇందాక మీరు చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. తెలుగులో రెండుకి, పంజాబీ లేదా హిందీలో రెండుకి చాలా తేడా ఉంటుంది బాబు. సో దానికి జస్ట్ ఒక ఏడా ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పింది సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ అన్నారు కదా. అదే యాడ్ చేశారు. అల్లా మాలిక్ అన్నప్పుడు అదే మరి మాలిక్ అనే సంస్కృత పదం కాదు, అల్లా అనేది సంస్కృత పదం అంటారు కదా, శక్తి అని చెప్తున్నారు కదా. నిజంగా ఆయన కనుక ఆ మాట అంటే అల్లా మాలిక్ అన్నారు, స్త్రీలింగం కాబట్టి. సో కాబట్టి అదేదో చూపించి ఇది అన్నారు, దీని అర్థం ఇదని చెప్తే వెటకారం ఉంటుందండి. సో జనాలు చెప్తాను వచ్చాను సార్. చెప్పండి సార్. ఒకసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కిరణాస్త్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిరణ్ గారు కూడా ఇది సంబంధించి చాలా మంచి విషయాలు చెప్తుంటారండి. అయ్యో థాంక్స్ అండి. నేను ఏంటంటే లైవ్ చూస్తున్న వాళ్ళందరూ చిన్న రిక్వెస్ట్ అండి. అక్కడ లైవ్ క్లోజ్ చేసేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా హిందూ జనశక్తికి సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్ అనుకుంటే యూ కెన్ జాయిన్ ఆప్షన్. అది లేదు అనుకుంటే మా గోశాలకి మేము ఏదైతే హిందూ జనశక్తి మరియు సోషల్ స్టార్ట్ చేస్తున్న గోశాలకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే మా నెంబర్స్ మిగతా వీడియోస్ లో ఉంటాయండి. మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే మా అకౌంట్ డీటెయిల్స్ దానిలో ఉంటే చేయాలి అనుకునే వాళ్ళు దాన్ని కూడా సపోర్ట్ చేయొచ్చు, స్పాన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నెక్స్ట్ నిర్వహించాలి కదా, లత గారు మళ్ళీ వచ్చారు, కింద డ్రాప్ అయ్యారు. లత గారు చెప్పండి. ఇక్కడ మీతో ఎలా మాట్లాడాలని అడుగుతుందండి. యాక్చువల్గా ఈ మీటింగ్ డిస్క్రిప్షన్, లైవ్ డిస్క్రిప్షన్ లో ఉందండి జూమ్ లింక్. అంటే ఎవరికైనా తెలియకపోతే కనుక జూమ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉందండి. నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ కామెంట్ కూడా పెట్టి కామెంట్ పిన్ చేస్తున్నాను, ఒకసారి లింక్ చూడండి. కామెంట్ చేశాను, ఆ కామెంట్ ని పిన్ చేస్తున్నాను చూడండి. కామెంట్ పిన్ చేశానండి. మీరు ఎవరైనా సరే పిన్ చేసిన కామెంట్ నుంచి జాయిన్ అవ్వచ్చు. లింక్ లత గారు మాట్లాడతారండి. సెకండ్ టైం వచ్చారు, మీరు ఇందాక మిస్ అయినట్టున్నారు. లక్ష్మణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. లక్ష్మణ్ గారు మాట్లాడతారు సార్. లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేయండి. రామ్ కుమార్ గారు, సో మనకి ఇంకా 15 మినిట్స్ ఉందండి. హలో అండి. నమస్కారం అండి. ఏం లేదండి, నాకు ఒక చిన్న అడ్వైస్. మీరు ఇది సాయిబాబా గారు రుద్రావతారం అని చెప్పేసి ఒక మాట నాకు విన్నాను, దాని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్. సాయిబాబా గారు రుద్రావతారం అని చెప్పారండి. అదే దానికోసం నేను చెప్తుంది. ఓకే, ఆంజనేయ స్వామి రుద్రావతారం విన్నారు కానీ అంటే మా ఇంట్లో మా హస్బెండ్ కొంచెం బాగా సాయిబాబా నమ్ముతారండి. అంటే ఈ సినిమా ప్రభావం చేత లేకపోతే బస్టాండ్ పుస్తకాల చేత చాలా రుద్రావతారాలు వచ్చినాయండి. వాళ్ళందరూ కూడా అయితే మొన్న రీసెంట్ గా కొంచెం మా ఇద్దరి మధ్య కొంచెం మాట వచ్చిందన్నమాట. మాట వస్తే హలో చెప్పండి. అంటే నాకు ఎక్కువ వస్తుందండి, వేరెవరు మాట్లాడుతున్నారు. ఇంకెవరు మాట్లాడలేదు, మీరు ఒకళ్ళే ఉన్నారు. అయితే ఇలాగే రుద్రావతారం వచ్చింది, సో ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు, ఒక రుద్రావతారం అని చెప్పేసి. అలాగే తప్పకుండా ప్రయత్నం చేస్తాను. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా సాయి వినాయక అని పెద్దానికి సాయి అని బాగా నమ్ముతారు అనమాట వాళ్ళు. ఇప్పుడు సాయి పేరు వంటగా పెడితే సాయి పేరు శక్తి లేదు కాబట్టి సాయి పేరు పక్కన దేవుడి పేరు పెట్టి సాయి పేరు అంటే మహిమంతా సాయి పేరు కాపాడుతున్నారు. ఎందుకంటే సాయి భక్తులు ఆలోచించుకోండి, ఒకసారి సాయి 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 అప్పుడు మీ దేవుడి పేరు వల్ల మీకు పని జరుగుతుందేమో ఆలోచించుకోండి. సాయి పేరు పక్కన ఏ దేవుడి పేరు తగ్గించుకోండి. ఈ టాపిక్ మీద ఒకసారి వీడియో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా చేస్తాను. ఓకే, థాంక్యూ అండి. లక్ష్మణ్ గారు మాట్లాడండి. కాదు లలిత్ గారు, రుద్రావతారం కన్నా కానీ ధ్రువుడే యేసుగా వచ్చాడు కూడా పుస్తకాలు రాశారు. ఏం చెప్తాను చెప్పండి. అవతార పరంపర నమ్మకాలకు తీసుకెళ్ళి అవతార పురుషులు అని చెప్పేసి దరిద్రావతారాలు మళ్ళీ రుద్రావతారం తగ్గించడం కర్మ అట్లా ఉంది. కలికాలం అండి. లక్ష్మణ్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడలేదు. లక్ష్మణ్ గారు బహుశా అన్మ్యూట్ చేయాలి. మీరు మాట్లాడుతుంటే కనుక అన్మ్యూట్ చేయండి.
రాకెట్ నథింగ్ నథింగ్ A059 నమస్తే అన్న. నమస్కారం చెప్పండి. నా పేరు అదే నా కడప నుంచి హరి గారు జై శ్రీరామ్ అన్మ్యూట్ చేయండి హరి గారు. చేశాను ఓకే చెప్పండి. మాటలు ఏం రావడం లేదు నాకు చాలా అన్న, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మా ఓనర్ ఉన్నారు, ఆయన చాలా సాయి భక్తులు అసలు అంటే ఆయన గురువారం పోయి ప్రసాదం నాకు ఇస్తున్నాడు. Okay. ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ నా Okay. ఇప్పుడు ఆయన రీసెంట్ గా ఒక 15 డేస్ కింద వచ్చినాడు. ఇప్పుడు వెళ్తున్నావా లేదని అడిగినాను. లేదు ఇప్పుడు వెళ్ళడం లేదంటే ఎందుకని అడిగినాను. ఏమో మనసుకు వెళ్ళబుద్ధి కావడం లేదు అన్నాడు. అంతే చాలా మంది తెలుసుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది అధికారులతో మార్చుకోలేకపోయినా చాలా మంది అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళు తెలుసుకుంటున్నారు. మన ధర్మానికి లేకపోతే దేవుడికి ద్రోహం చేస్తున్నామా, భక్తి భావన అర్పిస్తున్నామా అని తెలుసుకుంటున్నారు. చాలా మంది మారుతున్నారు హరి. అందులో నేను శివాలయం పోతున్నాను. శివాలయం పోయేప్పుడు శివాలయం పైన ఏమో సాయిబాబా ఉంటాడు. ఇప్పుడు ఇంకా దాదాపు నాకు ఇది ఆలోచన వచ్చి 3-4 ఏళ్ళ కింద వచ్చిన ఎందుకు ఇలా అంటే మనకు తెలియదు కదా. అప్పుడు ఇది సాయిబాబా అంత పైన ఉన్నాడు, శివాలయం ఎంత కింద పెట్టున్నారు అనిపించినప్పుడే. Okay. అవునా అన్న, ఇంకో విషయం ఏంటన్నా, అంటే మీరు చెప్పినారు అంటే మనం అంటే మన పూజలు చెప్తే కూడా చాలా మంది వింటారు. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఇలా అలా చేస్తాము. అలాగే మీతో పాటు ఇలా పూజలు కూడా బ్రాహ్మణ స్వాములు కూడా చెప్తే చాలా మంది వింటారు. తప్పకుండా హరి, మేము ప్రయత్నం చేస్తున్నాము. చూద్దాం సరే. థ్యాంక్ యూ హరి, జై శ్రీరామ్. లక్ష్మణ్ గారు మాట్లాడండి సార్. నమస్తే లలిత్ గారు, వివి రాజు గారికి మీకు ఇద్దరికి నమస్కారం. ఇద్దరు చాలా మంచి ధర్మసేవ చేస్తున్నారు, కృతజ్ఞతలు. కానీ ఇందాక ఎవరో ఒక వ్యక్తి చెప్పినట్టుగా మన కిరణ్ గారు అనుకుంటున్నాను, అసలు మన పాషాణ మతాన్ని ఖండించే బదులు మనలో ఉన్న గురువులు వెంటబడుతున్నారు అనిపిస్తుంది. అది కాక మీరు కొన్ని విషయాలు బాబా చరితామృతం చదువుతూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సంతోషం. కానీ సెలెక్టివ్ తీసుకుంటారు, అందులో చాలా మంచి విషయాలు కూడా చెప్పబడినాయి. అది మన పురాణాలకు కావచ్చు, మన వేదంలో ప్రతిపాదించిన విషయాలు కావచ్చు, చాలా అందంగా ఉంటాయి. మీరు ఇందాక కూడా ఇదే కాలంలో ఒక మాట అన్నారు, ఈ సాయి అనే గురువు ఏం నేర్పిస్తున్నారు, ఏ సిద్ధాంతం అన్నారు. ఏ సిద్ధాంతం అంటే అందులో స్పష్టంగా రాయబడింది 31వ చాప్టర్ అద్వైతం గురించి స్పష్టంగా ఉంది. నేను వేరు, దేవుడు వేరు, నేను జీవుడిని, జీవుడు దేవుడు కాదు అనుకుంటా అజ్ఞానం లక్షణం స్పష్టంగా చెప్పబడింది. ఇది అద్వైతం స్పష్టంగా చెప్తారు బాబా విషయంలో. 31వ చాప్టర్ దయచేసి చూడండి. ప్లస్ మీరు ముందు మాటలో కూడా మీరు చాలా విషయాలు సెలెక్టివ్ తీసుకుంటున్నారు. మీరు సనాతన ధర్మం వైపు మొగ్గు చూడడానికి నేను పూర్తి సమర్థిస్తాను. కానీ అందులో నిజాన్ని మీరు దయచేసి గుర్తించండి, సెలెక్టివ్ తీసుకొని మాత్రం వద్దండి. ఇంకోటి ఏంటంటే మొదటి చాప్టర్లో ఉపద్ఘాతంలోనే ఉంది, నాకు పేరు లేదు, మీరు ఏ పేరు విషయం నేను పలుకుతానని చెప్పి ఉంది. నాకు రూపం కూడా లేదని కూడా చెప్తారు, నేను పిచ్చివాడిని కాదని కూడా చెప్తారు. వాళ్ళు ఎదుటి వాళ్ళ మనసులో తెలుసుకోగలిగిన వాడు నిజమైన అవుతా. ఎదుటి వాళ్ళ మనసులో వాళ్ళు ఏది నోటి చెప్పకుండానే తెలుసుకోగలిగిన వాడు నిజమైన సాధన పురుషుడు. అవధూత అంటే ఎదుటి వాళ్ళ మనసులో విషయాలు తెలుసుకునేవాడు శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదండి. సరే, నేను చాలా జనరల్గా వాడిని అవధూత పదం పక్క పెట్టేసిన కూడా చాలా సత్పురుషులైన విషయం చాలా వరకు హిందూ గ్రంథాల్లో ఉన్నవి, పురాణాలు వేదాలు ఉన్నవి చెప్తున్నారు అంటున్నారు. అంటే సత్యత్వం. ఇప్పుడు బైబిల్లో కూడా చూసుకుంటే నువ్వు ఏది విత్తదో దాన్ని పొందేలా ఉంది. అంటే అది మన కర్మ సిద్ధాంతానికి దగ్గరగా ఉంది. అంత మాత్రం బైబిల్లో కర్మ సిద్ధాంతం ఉంది లేదా బైబిల్లో వేదం ఉంది వేదాంతం ఉంది చెప్పలేం కదా. కాదండి, చెప్తాను. అద్వైతం అనే పదం కూడా వాడారండి. అద్వైతం అంటే ఏంటంటే మీ దృష్టిలో అద్వైతం అంటే ఉన్నదంతా ఒకటి, అహం బ్రహ్మాస్మి. మీరు ఆ జ్ఞానస్థాయిని అందుకునే వరకు మీరు భేదభావంలో ఉంటారు. చెప్పిన మహావాక్యాలు కాకుండా ఇంకో మాట ఉంది, బ్రహ్మ సత్యం జగన్ నిత్యం బ్రహ్మేవ నాపరః అని చెప్పేసి చెప్పారు. ఈ విషయం సాయిబాబా ఒక్కరికి వచ్చేస్తుంది. మరి సాయిబాబా మాత్రం ఎందుకు పూజించాలి? అది కరెక్ట్, నేను అది కూడా నేను అనే విషయంలో ఏం చేయలేదు. ఎక్కడ లేదు అక్కడ నన్నే కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్ అండి. వాళ్ళు మన దాన్ని ఉన్న దానిలో అర్థం చేసుకోకుండా ఏదో కొత్తది ఆ ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది, దీని ఫాలో అయితే కొంచెం నాకు డబ్బులు వస్తాయి, బిజినెస్ మంచిగా ఉంటుంది, అది మాత్రం చాలా రాంగ్. ఆ బిజినెస్ పేరుతో వాళ్ళు ధర్మానికి హాని చేస్తూ ఉన్నారు చాలా చోట్ల. శివుడు సాయి ఒకటి, విష్ణువు సాయి ఒకటి, సాయి ఒకటి అంటున్నప్పుడు ఆల్రెడీ విష్ణువుని పూజిస్తున్నారు, ఆల్రెడీ శివుని పూజిస్తున్నారు, ఆలయాలను పూజించవచ్చు కదా. మళ్ళీ సాయి గుడి పెట్టడం, ఆ సాయి గుడి విషయానికి వచ్చేప్పటికి ఇవి హిందూ ఆలయాలు ఇవి సపరేట్ అని చెప్పేసి ఎందుకు చెప్పుకోవడం? సపరేట్ అని చెప్పినట్టే వాళ్ళ మతలబు ఉంది అక్కడ. వాళ్ళ మతలబు ఏంటంటే డబ్బుల గురించి మెయిన్. బాబా చరితామృతంలో కూడా కాంతం కనకం దాటిన వాడే భగవంతుడి దగ్గర ఆగుతుంది. వాళ్ళు ఎంతసేపు కనకం దగ్గర ఆగిపోయారు, ఇంకే ముందుకు వస్తారండి వాళ్ళు. కనకం గురించి మాట్లాడతారండి. ఆ కనకం గురించి చూస్తే బాబా గారు తన జీవితకాలం రోజు 2 రూపాయలు లేకపోతే ఇంకా ఎక్కువ భక్తుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. వేలు తీసుకున్నారండి. బ్రిటిష్ వాళ్ళు రాసిన లాగుంది, ₹1000 వసూలు చేశారు జనాల దగ్గర. అదే ఇప్పుడు ఆ ₹1000 నుంచి కేవలం ₹9 లక్ష్మీబాయికి ఇచ్చిన దానం తప్ప మిగతా డబ్బంతా ఎవరు పంచారండి? రోజుకి బాబాకి ఇచ్చేవాళ్ళు. చనిపోవడానికి 10 రోజుల ముందు కూడా శంసుద్దీన్ బాబాకి ₹250 పంచారు తన పేరు మీద కబాల్ చేయమని చెప్పేసి. అవునండి, ఒక మాట, నేను హిందూ కాబట్టి ఒక మాట, మీరు నేను హిందువులు కాబట్టి మన హిందూ పద్ధతులు ఫాలో అవుతాం. వేరే వాడు వస్తే వాడి పద్ధతులు ఫాలో అని చెప్తారు. బాబా విష్ణు సహస్రనామం చదవమని చెప్పారు, రాజారామ మంత్రం చదవమని చెప్పారు. ఇంకా వేరే వాళ్ళకి ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్పారు. లక్ష్మణ్ గారు ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రాజారాం అనేది మంత్రం కాదు, రాజారాం అనే పదాన్ని తలుచుకో అని చెప్పేసి చెప్పారు కాబట్టి వారికి ఓకేనా. అసలు రాజారాం అనే మంత్రం ఎవరు చెప్పలేదు. శ్రీరామ్ అన్నారు ఇలా రాజారాం పదమే వల్ల ఆ రోజున కపతి భార్య గారికి ఈయన మసాజ్తూ ఉంటే, అంటే ఆవిడ ఈయన కాళ్ళు నొక్కుతా ఉంటే ఆవిడ చేతులు నొక్కుతా ఉంటే సడన్ గా శ్యామ వచ్చేపాటికి ఏం చేయాలో చెప్పలేక ఈయన నువ్వు అమ్మ చక్కగా రాజారాం అనే పదం అన్నాడు. పదమని అన్నారు బాబా గారు, మంత్రం అనే మాట లేదు, మంత్రం చేయదు రాజారాం. ఓకేనా. రెండోది విష్ణు సహస్రనామాన్ని చెప్పినప్పుడు సార్ మంచి మాట చెప్పారు, మంత్రం అనే మాట వాడలేదు కరెక్ట్ పదమే. కానీ ఒక మాట, అసలు చరితామృతంలో కూడా ఎవరిని ఏ మంత్రం అడగవాకు అని కూడా చెప్పబడింది. అంటే మన ధర్మం కదండి. ఎలా ఉందండి? అసలు యోగ్యత లేదు అని చెప్పిన వ్యక్తి తర్వాత శ్యామకు వచ్చి విష్ణు సహస్రనామం చదువుకోమని చెప్పాడు అని చెప్తున్నారు. అంటే బాబా చెప్పక ముందు అసలు విష్ణు సహస్రనామం గొప్పతనం ఎవరికి తెలియదా? మీరు కొంచెం మీరు సరైన పద్ధతిలో మాట్లాడారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే విష్ణు సహస్రనామం అందరికీ తెలియదా గొప్ప లేదా అని మాత్రం మనకి కాంటెక్స్ట్ సంబంధం లేదు. ఎవరికి అడగదండి, ఎవరికి వైద్యులు ఏం చెప్తారు, ఎవరికి ఏ ఆహారం పద్యం వాళ్ళకి చెప్తారు. అంతే తప్ప వైద్యులు చెప్పకపోతే ఈ ఆహారం విలువ లేదని పద్ధతి కాదు మనది. విష్ణు సహస్రనామం విషయంలో బాబా చెప్పిన మాట ఈ విష్ణు సహస్రనామం గొప్పతనం నీకు తెలియదా? ఒకసారి నాకు గుండె దడ వచ్చేసి ఏమో పరిస్థితి వచ్చినప్పుడు ఈ విష్ణు సహస్రనామం నాకు పెట్టుకుంటే అల్లానే వచ్చి నాకు నయం చేశాడు, అల్లానే వచ్చి నా గుండెల మీద కూర్చున్నట్లుగా నాకు అనిపించింది అని చెప్పేసి బాబా చెప్పారు. ఇప్పుడు హిందూ విష్ణు సహస్రనామం గురించి చెప్పినప్పుడు ఆ వచ్చిన వాడు కూడా విష్ణువే చెప్పాలి. విష్ణు సహస్రనామం చదువుకుంటే అల్లా వచ్చాడు చెప్పండి. ఇప్పుడు అల్లా విష్ణు ఒకటే నాకు హిందువులు చెప్పిస్తారు. మరి అదే మాట ఆ రోజు ముస్లింలు చెప్పి మీరు అనుకునే అల్లా వచ్చి నయం చేసేవాడు చెప్పాడు. సరే కరెక్ట్, ఆ పాయింట్ కూడా వచ్చారు కదా. సరే, ఆ పాయింట్ లో కూడా అక్కడ విలువైన విషయం చెప్పబడింది ఏంటంటే బాబా జన్మతః హిందూ కుటుంబంలో పుట్టారు. పుట్టగానే ఆధారం సత్యసాయి బాబాగా చెప్పారు.
మీరు సత్యసాయిబాబా గారికి వ్యతిరేకం కాదు కదా? సత్యసాయిబాబా గారు చెప్పిన ఆధారం ఇప్పుడు సత్యసాయిబాబా గారు చెప్పిన లెక్క ప్రకారం బాబా ఇద్దరు బ్రాహ్మణ దంపతులకి ప్రతి గ్రామంలో పుట్టారు. కానీ దాన్ని షిరిడి సాయి సంస్థ ఒప్పుకోవట్లా. ఇప్పుడు నీకు షిరిడి సాయిబాబా విషయంలో కాదండి. షిరిడి సాయిబాబా విషయంలో షిరిడి సాయిబాబా ప్రమాణమా సత్యసాయిబాబా ప్రమాణమా? నాకు సత్యసాయిబాబా గారి ప్రమాణం. ఎందుకు అంటే కానీ ఒక నిమిషం, షిరిడి ఒక నిమిషం. సాయిబాబా ఒప్పుకోవట్లేదు. ఒక మాట మాట. వెళ్ళింది. షిరిడి సంస్థానం అనే వాళ్ళు బాబా ఉన్నప్పుడు లేరు. సత్యసాయిబాబా గారు ఉన్నారు బాబా ఉన్నప్పుడు. సత్యసాయిబాబా గారు ఏం చెప్పారు? నేనే అవతారంలో ఉన్నాను, నేనే ఇప్పుడు ఈ అవతారంలో వచ్చానని కూడా చెప్పారు. పని చేయండి. నేనే సత్యసాయిబాబా అవుతాను. మరి సత్యసాయిబాబా గారు తల్లిదండ్రులు పలానా వాళ్ళు వేరే వాళ్ళని నేను చెప్తే ఎందుకు మీరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు కరెక్ట్ అండి. మీరు రికార్డు లేనప్పుడు మీరు ఏదైనా చెప్పి జనాలకు చెప్పొచ్చు. రికార్డుతో సహా ఉంది కదా సత్యసాయిబాబా గారు అంతా కాదండి. ఒకప్పుడు యాక్చువల్లీ సత్యసాయిబాబా గారు తల్లిదండ్రులు పేరు నమోదు చేశారు కానీ వాస్తవంగా వాళ్ళు కాదు. బాబా గారు అంతకుముందు వేరే తల్లిదండ్రులు పుట్టారు. వాళ్ళు ఒక దివ్య దంపతులు. సత్యసాయిబాబా గారు పుట్టింది. ఎందుకంటే సత్యసాయిబాబా గారు తర్వాత అవుతారు నేనే కాబట్టి నేను చెప్పి మీరు ప్రమాణం తీసుకోవాలి. తీసుకుంటారా? ఒక మాట అండి. మీరు అనేదానికి ఆధారం లేనప్పుడు మీరు చెప్పే విషయానికి వేరే ఆధారాలు లేనప్పుడు మీరు చెప్పి నమ్ముతారు ఎవరైనా. ఎందుకంటే మీ ఆధారం లేని నడవడిగా చాలా సాయిబాబా షిరిడి సాయిబాబా ఒక నిమిషం సార్. షిరిడి సాయిబాబా తల్లిదండ్రులు పేర్లు తెలియదు కాబట్టి ఎవరో వచ్చే పేర్లు చెప్పేస్తే అయ్యే పేర్లు నమ్మేయాలా? సరే కరెక్ట్. మీరు అనే దాంట్లో కొంతవరకు నిజం ఉంది. కానీ ఆ చెప్పే వ్యక్తి యొక్క నడక నడవడిక, వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క చేసే పనులు, చెప్పే విషయాలు కూడా విలువ ఇస్తారు జనాలు కదా? ఒక మాట అండి, ఒక మాట లక్ష్మణ్ గారు. రవి గారు, ఒక నిమిషం సార్. సత్యసాయిబాబా గారు జీసస్ విషయంలో ఏమన్నారంటే ముగ్గురు ఆయన ఎవరు మేధా జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు వాళ్ళు వచ్చి అన్నారంటే యేసు తల్లితోటి అమ్మ భగవంతుడే నీ కడుపులో పుట్టాడని చెప్పారంట. కానీ బైబిల్లో కానీ లేదా తాల్ముడ్లో కానీ తోరాలో కానీ ఎక్కడ ఈ విషయం ఉండదు. ఆయన చెప్పాడు. ఎందుకు ఆయన దగ్గర క్రైస్తవ భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ సంతోషపడడం కోసం రకరకాలు చెప్తా ఉంటారు వాళ్ళు. అది నిజమని లేదు. మాట్లాడు లక్ష్మణ్ గారు. కిరణ్ గారు, బాబా గారు ఆ విషయం ఏం చెప్పారో నేను వినలేదు. మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను. కాకపోతే మీ లాస్ట్ విషయం మాత్రం కొంచెం వినదగ్గట్టుగా లేదు. ఎందుకంటే నా దగ్గరికి క్రైస్తవ భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ మాట చెప్తాననే భాష అది ఎక్కడ అనిపించలేదు. అయ్యో, మన ప్రవచన కాలంలో అట్లాగే చెప్పారండి ఒకప్పుడు. ఒకప్పుడు కాదు మొన్న చాగంటి గారు కూడా మహాప్రవక్తకి లేని క్వాలిటీస్ ఇంకా క్వాలిటీస్ ప్రవక్తగా కథలిస్తూ చెప్పారు. యేసు కష్టకాలంలో మొత్తం రాశారు, పద్యాలు రాశారు, వెళ్ళిపోయారు గారు. దాన్ని మనం కాపీ సెషన్ చేసాం మనం. యేసు గురించి మహాప్రవక్త గురించి బాగా రాశారు. సరే ఇప్పుడు పాయింట్ వేరే ఇంకొక మాట లక్ష్మణ్ గారు, ఒక ప్రశ్న మీకు. లక్ష్మణ్ గారు, ఒకే ఒక ప్రశ్న. తీసుకోవాల్సిన అవసరం లేదు. లలిత వాయిస్ బ్రేక్ అవుతుంది. లక్ష్మణ్ గారికి ఒకే ఒక ప్రశ్న. నా పాదాలే ఏది పండరీపురం లేకపోతే షిరిడి పండరీపురం మీరు ఎక్కడికి వెళ్ళలేదు, నా పాదాల దగ్గర గంగాను యమున కూడా ప్రవహిస్తామని చెప్పిన ముస్లింకి ఎప్పుడైనా మీరు కాబాకి వెళ్ళలేదు, నా దగ్గరికి వస్తే అలా దగ్గరికి వెళ్ళని చెప్పారా? ఇంకొకటి కనీసం బాబా గారు తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కృష్ణుడు గారు రాముడు గారు ఆంజనేయుడు గారు దత్తాత్రేయుడు దర్శనం ఇచ్చారు. కానీ ఒక ముస్లిం వస్తే అల్లాహ్ దర్శనం ఇవ్వరా? కనీసం మహమ్మద్ ప్రవక్త దర్శనం ఇవ్వలేదు. ఇవ్వరా? నాలుగో ఖలీఫా అయిన హజరత్ అలీకి దర్శనం ఇచ్చారు. నాలుగో ఖలీఫా ఆ తర్వాత వచ్చిన అబూబకర్ లాగా దర్శనం ఇవ్వరా? ఉస్మాన్ లాగా దర్శనం ఇవ్వలేదు, ఉమర్ లాగా దర్శనం ఇవ్వరా? అసలు మీరు మక్కాకి వెళ్ళలేదు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి, కానీ మన వాళ్ళు చెప్పారు. సార్ ఒక మాట, మీరు దాంట్లో విలువైన పాయింట్ ఉన్నాయి. కానీ ఒక పాయింట్ ఏంటంటే అల్లాహ్ దర్శనం ఇవ్వలేదు అంటున్నారు. అల్లా అంటే వాళ్ళు రూపం లేని ధ్యానం చేస్తున్నారు. మీరు కూడా కనీసం వాక్ అయినా వినవాలి కదండి. సార్ ఒక మాట సార్ ఒక మాట మొత్తం చెప్పండి దయచేసి. అల్లా అంటే వాళ్ళు చేసేది మీరు కూడా ధ్యానం. మధ్యలో మాట్లాడుతున్నాను ఏమనుకోండి. ఒకే ఒక నిమిషం. ఇప్పుడు మీరు సాయిబాబా గురించి మాట్లాడుతుంటే ఒక పుస్తకంలో లేకపోతే ఒక సినిమాలో కానీ లేకపోతే ఆయన జీవిత చరిత్రలో కానీ ఆయన 3 రోజులు సిద్ధి సమాధిలోకి వెళ్ళి అక్కడ నుంచి ఆయన అమ్మవారు ఇక్కడ కాదు, నువ్వు రామకృష్ణ పరమహంస దగ్గర నువ్వు వెళ్ళాల్సింది, కానీ అక్కడ కాదు, ఇక్కడ నుంచి నేను అక్కడికి వచ్చేసాను సంథింగ్ ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు, అవును రామకృష్ణ పరమహంస గారు ప్రథమ శిష్యుల్లో ప్రధానంగా చెప్పే స్వామి వివేకానంద గారు మీకు అందరికీ తెలుసు. అలా తెలిసిన స్వామి వివేకానంద గారు ఎప్పుడైనా ఏ పుస్తకంలో అయినా ఎక్కడైనా భారతదేశానికి ప్రధానంగా చెప్పే వాళ్ళు మా గురువులు రామకృష్ణ పరమహంస గారు అని చెప్తుండే వ్యక్తి ఎప్పుడైనా షిరిడి గురించి కానీ లేకపోతే సాయిబాబా గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారు? రామకృష్ణ పరమహంస గారు ఆయన పుస్తకాల రచనల ప్రసంగాల్లో బాబా గురించి చెప్పినట్టు ఉందండి. సార్ వద్దు సార్, ఇప్పుడు చెప్తుండేది ఇప్పుడు రమణానంద గారు మాట్లాడితే సాయిబాబా గొప్పవారు అంటున్నారు, లేదంటే కంచి పరమాచార్యులు ఒప్పుకుంటే గొప్పవారు అంటున్నారు, శృంగేరి జగద్గురువులు ఒప్పుకుంటే గొప్పవాళ్ళు అంటున్నారు. ఎవరో ఒక గొప్ప వ్యక్తులు చెప్తే మాత్రమే బాబా గారు చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. నార్మల్ గా పూజ చేసే వాళ్ళందరూ ఇప్పుడు సాయిబాబాని ఒక చోట పెట్టి పూజ చేస్తున్నాం అంటున్నారు. ఓకే ఫైన్, అక్కడ నుంచి పూజ అనేది దానికి చాలా మీనింగ్ ఉన్నాయి. నేను అక్షతం చేస్తున్నాను. నాకు 20 సంవత్సరాలుగా నేను చేసేది మీకు లలిత్ గారు మీతో పర్సనల్ గా 5 నిమిషాలు మాట్లాడాలి. మీ పర్సనల్ నెంబర్ నాకు ఎలా అని నాకు తెలియడం లేదు. నేను వీడియోస్ లో చూస్తే నెంబర్ ఉంటుంది, ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే నాకు లైన్ కలుగుతాను. నేను మీకు ఒక చిన్న ఇది చెప్తాను. 20 సంవత్సరాలుగా ఒక బ్రాహ్మణుడుగా నేను ఏం చేయాలో, ఈ సొసైటీలో నేను ఎలా ఉండాలో ఖచ్చితంగా నేను ఉన్నాను. దానికి తగినట్లుగానే నేను ఆశిస్తాను, దానికి తగినట్లుగానే నేను అనుసరిస్తాను. ఒక పక్క ఒక మతస్థులది ఒక ఆలయం, ఇంకొక మతస్థుల ఆలయం మధ్యలో 20 సంవత్సరాలుగా నేను అవతరన్నాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను మీకు నేను పర్సనల్ గా మెసేజ్ పెడతాను. ఎప్పుడైనా మీరు నాకు మాట్లాడుతుంటే ఖచ్చితంగా మాట్లాడండి. అవకాశం ఉంటే నేను కూడా చేస్తాను. నా ప్రశ్న సాయిబాబా గారు గొప్ప వ్యక్తి, ఓకే ఫైన్, ఆయన గొప్ప వ్యక్తో లేకపోతే గొప్ప గురుజీనో ఇంకొకటి ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక కథలో చెప్పిన విధంగా అంటే ఆయన సత్యచరిత్రను ఎదురుగా చూసి నేను ఒకటి రాసేస్తానని అంటున్నారు. సో ఖచ్చితంగా ఆయన చూసి రాసిండే వ్యక్తులు ఆయన గురించి ఇంకొక పుస్తకాన్ని వేరేలాగా రాస్తే కదా మూలమే కాదని చెప్పేంత అధికారం ఎవరుకుంటుంది. ఒకటి. రెండోది వచ్చి రామకృష్ణ పరమహంసల గురించి ఎప్పుడు ఎక్కడ మీరు చెప్పినట్లు కానీ ఇంకొక జాగ్రత్త కానీ ఎక్కడ నాకు సబ్జెక్ట్ తెలియడం లేదు. నా ప్రశ్న అంతా స్వామి వివేకానంద జై శ్రీరామ్. సో ఒకసారి ఆడియో చెక్ చేస్తే చాలా రోజుల తర్వాత లైవ్ వస్తున్నాయి కదా, చిన్న కన్ఫ్యూజన్ అండి.
చేసినా ఆడియో వస్తుందా? ఓకే. సిన్స్ ఆడియో ఇస్ క్లియర్ అండి. సో చూద్దాం మన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడాలని రీసౌండ్ ఏమైనా ఉందో ఒకసారి దయచేసి చెప్పండి. కావాల్సిన వారికి ఉండే లక్షణాలు, కావాల్సిన అవి ఏం చేయాల్సిన చెప్పండి? పనులు ఏం చెప్పారు? నాకు నాకు అసలు ఫస్ట్ సడన్‌గా ప్రశ్న బ్రహ్మజ్ఞానం అయితే అంటే ఏంటి గుర్తులేదండి. చెప్పారో చెప్పండి. కాదు కాదు. బ్రహ్మజ్ఞానం దేనికంటారని చెప్పారో చెప్పండి. తర్వాత ఎవరి లక్షణాలు ఏంటనేది మాట్లాడదాం. అది నాకు పూర్తి ఇప్పుడు వాళ్ళ బుక్ తీసి గుర్తులేదండి. అదే ఒక ఒకసారి రికార్డ్ చేయండి దయచేసి. స్పష్టంగా కాదండి. స్పష్టంగా బ్రహ్మజ్ఞానం గురించి బైబిల్‌లో యెహోషువ 8వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్పారో తెలుసా? నేను క్రిస్టియన్ బుక్స్ ఏనాడు చదవలేదు, చదివే ఉద్దేశం కూడా లేదు, నాకు అవసరం మీకు కూడా కూడా లేదండి. అట్లాగే ఉందండి. ఇప్పుడు నేను బ్రహ్మజ్ఞానం గురించి బైబిల్‌లో ఎత్తుకోవాలా? లేదా బ్రహ్మజ్ఞానం గురించి సత్యచరిత్ర ఎత్తుకోవాలా? మీరు చెప్పేస్తే. మీరు ఏదైనా చెప్పగలిగితే కాదండి, ఒక చెప్పండి. మాట నేను ఎత్తుకోమని చెప్పలేదండి. ఎత్తుకోమని అసలే మన చెప్పలేదు. స్టేట్మెంట్ లేదు, రిజెక్ట్ మన చేసేసి నిరంజన్ గారు ఏం చెప్పారు, నిరంజన్ గారు అడిగిన కామెంట్‌కి నేను జవాబు ఇచ్చాను అంతే తప్ప మిమ్మల్ని ఇంకొకరిని వెళ్ళి ఎత్తుకోమని చెప్పలేదు అసలు. సార్, మీరు నేను బ్రహ్మసూత్రాలు చదువుకున్నా కూడా ఎక్కువ అర్థం చేసుకుంటున్నాను. ఏ సంక్షేత్రం తీసుకున్నా బ్రహ్మసూత్రాలు తీసుకున్నా కూడా బ్రహ్మజ్ఞానం గురించి పూర్తిగా ఉంటుంది. సార్ నేను ఒకే మాట అంటున్నాను. సార్ నేను అంటుంది సాయిబాబా గారు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడారు. 100% కరెక్ట్. నేను ఒప్పుకుంటాను సార్, మాట్లాడారు. ఓకే ఫైన్, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సార్ లేదు, నేను చెప్తాను. వాళ్ళు చెప్పింది దాన్ని చెప్తున్నాను. బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాగా అయిపోతారా? ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాను సార్. ఇంతకు ముందు లలిత్ కుమార్ గారు మాట్లాడారు. దాని ముందు ఇంకొకరు ఎవరో మాట్లాడారు. 170 వీడియోలు ఉన్నాయి. సాంబ షణ్ముఖ గారు మాట్లాడారు బ్రహ్మజ్ఞానం గురించి. వాళ్ళందరికీ వాళ్ళ బ్రహ్మజ్ఞానం అనే విషయాన్ని నిరంజన్ గారు ఒక విషయం. బ్రహ్మజ్ఞానం గురించి బోధించిన వాళ్ళందరూ బాబాలు అవుతారంటే బాబాలు కాదు. భగవంతుడే అవుతారు. బ్రహ్మ భౌతిక శాస్త్రం చెప్తుంది. కదండి సార్ ఇది నిజమే. నేను అదే అంటున్నాను. చెప్పింది ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబా ఏమంటున్నాడు? అది నేను ఇంపార్టెంట్. దానికంటే ముందు సిటీ బయట ఆ ఓపెన్ ఏమంటారంటే నాకు ఆత్మజ్ఞానం అయిపోయింది, నాకు సిద్ధి వచ్చేసింది, నాకు బుద్ధి వచ్చేసింది చాలా చెప్పాడు. ఇప్పుడు ఏంటి అయిపోతాడా? అవ్వటం కాదు, ఏం చెప్పాడు అనేది లక్ష్మణ్ గారికి నేను ఒక మాట రజనీ గారు చెప్పాలని కొంచెం కాస్ట్లీ తగ్గించండి. ఎందుకంటే లేదు, జనాలకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకో మాట, మీకు బ్రహ్మజ్ఞానం అనే విషయాన్ని ఇంకో బ్రహ్మజ్ఞానం గుర్తించగలుగుతారు. అలాంటప్పుడు మీరు రమణానంద గారికి చెప్పండి, బాబు ఇంకొకరిని వెళ్ళి నువ్వు బ్రహ్మజ్ఞానం చెప్పి అనిపించుకొని మన విశ్వామిత్రుని వశిష్ఠుడు ఎలా అయితే చెప్పారో వశిష్ఠుడు పర్మిషన్ ఇస్తే విశ్వామిత్రుని ఎవరు బ్రహ్మజ్ఞానానికి లేకపోయింది అక్కడ. అలా అలాగే చెప్పండి. ఇంకో ఏ బ్రహ్మజ్ఞానం చెప్పారు చెప్పండి. నేను సాయిబాబా గురించి బ్రహ్మజ్ఞానం బేసికల్ గా లక్ష్మణ్ గారు ఇక్కడ అసలు ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఒక క్రిస్టియన్ కి బైబిల్ ప్రమాణం. బైబిల్ ఏం చెప్పిందో అదే ఫాలో చేస్తాడు. ఒక ముస్లిం ఉన్నాడు, ఖురాన్ ఏం చెప్పింది, హదీస్‌లో ఏం చెప్పబడింది దాన్ని ఫాలో చేస్తాడు. ఒక హిందూ అని మీరు అనుకున్నప్పుడు, మనం అనుకున్నప్పుడు ఆ గ్రంథాలలో అంటే శాస్త్రాలలో ప్రామాణికమైన దేవతలు ఎవరు ఉన్నారో వాళ్ళు మనకు దేవుడు అవుతారు. ఇంకోటి దేవుడు అంటే ఎవరో మ్యాజిక్ ఎప్పుడు చేసేవారు దేవుడు అంటే ఈ రోజు మెజిషియన్ అందరూ దేవుడే. సార్ ఒకరు వచ్చేసి మ్యాజిక్లకి చాలా తేడా ఉందండి. ఒక నిమిషం ఒక పువ్వు నుంచి ఒక పక్షిని పుట్టిస్తాడు. ఇది దేవుడి తత్వం కాదు. దేవుడు అంటే పరమాత్మ అంటే సృష్టికి ముందున్నవాడు, సృష్టి తర్వాత ఉండేవాడు, ఇప్పుడు ఉండేవాడు, అన్నిటిని క్రియేట్ చేసేవాడు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఆ పరమాత్మ లక్షణాలు మన గ్రంథాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో, ఇతిహాస పురాణాలలో డిసైడ్ ఉన్నాయి. సో అక్కడ లేని వ్యక్తి ఎవరైనా వచ్చి అంటే ఈయన దేవుడు అంటే నేను ఎట్లా ఒప్పుకుంటానండి? మీరు భలే మాట్లాడతారండి. ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు, ఒక బుక్ రాస్తాడు. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, ముదిగొండ శివప్రసాద్ గారు. నేను వేదాలు అనువాదం చేసిన తర్వాత కలియుగ వ్యాసం అయ్యా అన్నారు. నన్ను విగ్రహం పెట్టుకొని పూజిస్తారు. ఒక వ్యక్తి అవగానే నేను వ్యాసం అయిపోతానా? ఒక ఆయన ఎవరు వచ్చారు, వచ్చేసి సాయిబాబా దేవుడు రాశారు, దేవుడు అయిపోతాడా? నేను మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు కొంచెం ఆలోచించుకోండి, మాట్లాడండి. గురువు అనుకున్నారు, గురువుగా పూజించుకోండి. సరే మీరు దేవుడు అనుకున్నారా? మీరు దేవుడిని పూజించుకోండి. మా దగ్గర మీరు పూజించుకోండి. అవసరం లేదని చెప్పారు. చాలా మంది బిజినెస్ చేస్తున్నారు చెప్పారు. కమిటీ ఆల్రెడీ కాదు ఆయన కమిట్ అయితే ఆయన కూడా దేవుడిని పూజించుకోమని నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను పూజించమని అనట్లేదండి. ఇవన్నీ ఒక నిమిషం. నేను పూజిస్తాను, పూజించండి మీరు అని చెప్పి అనట్లేదు నేను. మన దేవి దేవతని ఒక్కరిని పక్కన పడేసి వేదాలు అవసరం లేదు, ఇతిహాస పురాణాలు అవసరం లేదు, సాయి చరిత్ర పారాయణం చేసుకుంటే చాలు, కుంభమేళకు అవసరం లేదు. ఏంటంటే పైత్యం? అది పైత్యం కాదు, వికారం. ఇది పైత్యం అండి. పైత్యం ఇస్తేనే వికారం అండి. ఏం పైత్యమో చెప్పనా? నరకానికి డైరెక్ట్ టికెట్ ఇది. అంతే. నరకానికి డైరెక్ట్ టికెట్ ఇది. ఎక్కడో కాదు. పోనీ మీరు కూడా నరకంటే నాకే ప్రాబ్లం లేదు. మీతో పాటు 1000 మందిని వేసుకుంటారన్నారు కదా. అక్కడ ఒక మాట వస్తుంది. ఎవరు అజ్ఞానంలో ఉంటారో వాళ్ళు అజ్ఞాన దారిలో పడతారు. ఎవరికి జ్ఞానాన్ని వెలుగులో నడవాలంటారో వాళ్ళు వేదం చూపించే వెలుగు మార్గంలో నడుస్తారు. అంతే తప్ప పక్కన పిలిచి చెప్పి వెళ్తే వాళ్ళ అజ్ఞానం వాళ్ళ కర్మది. మనం లేదు. కాదండి, తీసుకెళ్ళాలంటే ఎవరి విచక్షణ వాళ్ళకు ఉండాలండి కనీసం. ఇప్పుడు మనకు చిన్నప్పుడు స్కూల్ కట్టే ఒక మాట అండి, ఒక మాట చిన్నప్పుడు స్కూల్ కరెక్ట్, అది అక్కడికే వస్తుంది. నేను కూడా చిన్నప్పుడు అవును, మీ గురువు దగ్గరికి వస్తున్నాను. మీరు చెప్పే పాయింట్లోకి ఒక వ్యక్తి చిన్నప్పుడు ఉన్నప్పుడు బాల్యావస్థలో ఉన్నప్పుడు గురుకులాలు వెళ్ళినప్పుడు వెళ్ళారు. ఇప్పుడు స్కూల్స్ వచ్చాయి, స్కూల్స్ వెళ్తున్నారు, టీచర్ చెప్పింది నేర్చుకుని ఎంతో కొంత జ్ఞానం సంపాదిస్తున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో చెప్పిన విద్య ఎవరు నేర్పిస్తున్నారు? మనకు ప్రస్తుతాలను ప్రవచనకాలను నేర్పిస్తున్నారు. వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవాలి. అంతే తప్ప నాకు నచ్చింది యూనివర్సిటీ నీ దాంట్లో నీ ఫలితం నీకే వస్తుంది. కర్మ ఫలితం జ్ఞానాన్ని చూపించే ఎవరైనా సరే మాకు నచ్చిన దారిలో నడుస్తామంటే సమస్య అండి. శాస్త్రం చెప్పిన దారిలో నడిస్తేనే ధర్మ విషయంలో క్లారిటీ ఉంటుంది. కారణం ఏంటంటే ఇవాళ వ్యక్తులు చూసుకుందాం. ఏమో 10 వేలు ఒక చెప్తారు, 50 వేలు ఇంకో చెప్పే కొద్ది మంది ఉన్నారు. కాబట్టి వ్యక్తులు చెప్పిన ప్రతిదీ ప్రమాణం అవ్వాల్సిన అవసరం లేదు. శాస్త్రం ఏం చెప్తుందో అది మాత్రమే ప్రమాణం అండి. అందుకే శాస్త్రం కూడా ప్రమాణం కాదండి. శాస్త్రం దగ్గరికి వెళ్తున్నారు మీరు. ఫస్ట్ మనకు వేదం ప్రమాణం కాదు, వేదమే ప్రమాణం. వేదంలో చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ. లేదు, వేదం అనేది శాస్త్రం కాదు. వేదం పరమేశ్వరుడి జ్ఞానం, అది మనుషులు రాసే శాస్త్రాలు. వేదం అనేది ప్రమాణం అన్నిటికీ. వేదం చెప్పిన దాన్ని ఒప్పుకున్నంత వరకు శాస్త్రం ఫాలో కావాలి. శాస్త్రంలో వేరే వాళ్ళకి ఫాలో అవసరం లేదు.
ఎక్కడ రిఫరెన్స్ చెప్పండి నాకు. శాస్త్రాలు మనుషులు రాసే అవుతాయండి, వేదాలు మనుషులు రాసే కాదు. అపౌరుషేయం. మీరు చెప్పిన దానికి రిఫరెన్స్ చెప్పండి. చెప్పండి. ఎందుకంటే అక్కడ ఆయన ఆల్రెడీ వేదాన్ని అనువాదం చేసిన అనుభవం ఉంది వారికి. నాకు తెలుసండి, అందుకే నేను ఈ కాల్లో మరి మీరు మొదటి మాట శివరామ చెప్పాను. గారు చెప్పారు, అలాంటి పరిస్థితులు ఉంది కూడా. మీకు రాజు గారికి నమస్కారం చెప్పి మొదలు పెట్టాను నేను. ఎందుకంటే మీరు శాస్త్రం గురించి మాట్లాడతారు, రాజు గారు వేదాల గురించి మాట్లాడతారు. అందుకే వేదం నేను శాస్త్రం మీకు వేరే నమస్కారం వస్తుంది. ఇప్పుడు శాస్త్రంలో వేదం వస్తుంది, స్మృతి కింద వస్తాయి. శృతి స్మృతి స్ట్రైట్ పురాణం ఫార్వర్డ్. ఏం చెప్తారు? శృతి పురాణం స్మృతి ఏం చెప్తారు? అలా ఉన్నంత మాత్రం శాస్త్రం వేదం కాదు. కాదు దాన్ని అలా ఉన్నంత మాత్రం అది సపరేట్ కాదు. వేదమే శాస్త్రం అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు వేదంలో ఉపనిషత్తులో మాతృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ యాన్యన ధ్యాని కర్మాణి నో ఇతరాని ఏతే అస్మాకం సుచరితాని అని వేరు ఉంది. దాన్ని మీకు నేరుగా నేను చెప్పినాను అనుకోండి, మీకు ఏమర్థమవుతుంది చెప్తుంది. ఇప్పుడు శాస్త్రమాది శాస్త్ర ఇది శాసిస్తుంది, ఇలానే ఉండమని చెప్తుంది. అది ఏం చెప్తుంది? వేదంలో ఉన్నదాన్ని యథాతథంగా మీరు ఇలా ఆచరించండి అని చెప్తుంది. ఇలా ఆచరించండి అనే దానికి మీకు రిఫరెన్స్ ఏమి? పురాణాలు కాదు. కూడా వేదంలో ఉన్న దానికి అనుగుణంగా చెప్పిన శాస్త్రాలే మనకు ప్రమాణం, అంతే తప్ప వేరే కాదు. ఇప్పుడు వేదానికి భాష రాస్తే శాస్త్రం అవుతుంది. వేదానికి భాష రాస్తే భాష అవుతుంది అంటే వేరే శాస్త్రం అవ్వదు. వేదానికి శాస్త్రం లేదు, వేరే భాష వేదానికి భాష రాస్తే శాస్త్రం రాసినట్టు కాదు. దాని అందరూ చాలా మంది బతికారు. సార్ ఒక మాట, బ్రహ్మసూత్రాలు పట్టుకున్నారు, అదేంటి అది శాస్త్రం ఒరిజినల్ సాయి భక్తులు ఎలా మాట్లాడాలో అలాగే చెప్తున్నారు ఆయన. కాదు. మీరు వేదాలు అనేవి అపౌరుషేయాలు, అది మాట ఒప్పుకుంటారు కదా. వేదం పాయింట్ అనేది అపౌరుషేయం, బ్రహ్మజ్ఞానం అనేది కూడా అపౌరుషేయం. దాంట్లో ఉండే వాక్యం ఇక్కడ శాస్త్రం లక్ష్మణ్ గారు ఏమంటారంటే వేదం అపౌరుషేయం కాబట్టి శాస్త్రం అవుతుంది, జ్ఞానం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు న్యూటన్ గ్రావిటేషన్ ఫోర్స్ గురించి కనిపెట్టారని చెప్పేసి అంటారు. అంటే అది సైన్స్. అంటే ముందు గ్రావిటేషన్ ఫోర్స్ లేదా మరి? కనిపెట్టడం గురించి వదిలేండి, మన టాపిక్ బాబు ఒక మాట సైన్స్ కదా అది. లేదు. ఒక మాట, సైన్స్ అనే పదం ఇంగ్లీష్ గ్రీక్ లాటిన్ పట్టుకొచ్చారు. సైన్స్ అంటే నో అని అర్థం, దట్ ఇస్ నాట్ ఫైనల్ అని అర్థం. టు నో సమాధానం చెప్పండి. సైన్స్ యొక్క ఎటమాలజీ గురించి బర్త్ ఎటమాలజీ తెలుసుకుంటే మీరు పదం అనాలిసిస్ చెప్పండి. శాస్త్రం ఇది శాస్త్రం నాకు తెలుస్తుంది. అవునండి, మీరు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, ఎవరు రాశారు? కొన్ని వందల మంది ఋషులు కూర్చొని మనుషులు రాసిన దానికి శాస్త్రాలు పేరు, అందుకే స్పెషల్ పెట్టారు. మనుషులు రాసిన దానికి శాస్త్రం. బ్రహ్మసూత్రాలు వేదంలో వాక్యాలు. అవునండి, కరెక్ట్. ఇప్పుడు కాదు ఎవరైనా చనిపోతారు, మీకు చెప్తాను చూడండి, చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏ మంత్రానికి వాడతారని చెప్తాను అనుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నట్లు మీకు గణాంత్వ గణపతికం భవామహే అంటే మీకు వెంటనే గుర్తొచ్చేది గణపతి. కానీ వేదంలో ఉన్న అర్థం వేరే. వేదంలో ఉన్న అర్థం వేరే. అవును, ఎన్ని రకాల అర్థాలు దాన్ని పిండ ప్రధాన పెట్టేటప్పుడు వాడకూడదు. దాన్ని శాస్త్రం అని అంటారు. ఆ విషయాన్ని చెప్పడమే శాస్త్రం. దాన్ని మీరు సవ్యన ప్రాచీన విధి అని చెప్పి పిండం ముట్టేటప్పుడు పితామహ పితృపితామహ అని చెప్పాలి. కానీ గణాంత్వ గణపతికం భవామహే ఓం నమః శంభవే యోగరే ఓం శ్రీ దుర్గాయ అని పితామహ పితృపితామహ మంత్రాలు చెప్పకూడదు. అలా చెప్పకూడదు అన్న నియమాన్ని తెచ్చేది శాస్త్రం. అది అపౌరుషేయం. దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు యోగా చేస్తారు సార్. సూర్య నమస్కారాలు 1 2 3 4 5 6 7 8 12 ఉంటుంది. మళ్ళీ దాన్ని రిపీట్ చేయమని చెప్తారు. మొత్తం 24 ఆసనాలు. సూర్య నమస్కారాలు రామదేవ్ బాబా అది వేదం అవుతుందా? అది వేదం అనుకోండి. మీకు చూపించాలి అని చెప్తున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు? సూర్య నమస్కారాలు రామదేవ్ బాబా గారు మైక్ లో నార్మల్ గా సభలో సూర్య నమస్కారాలు 12 ఉన్నాయి, మీరు చేయండి అని చెప్తారు. ఆసనాలు పేరు చెప్పి చేయండి అని చెప్తారు. దాన్ని చూపించుకుని పోయినా అనుకోండి, దాన్ని మీరు ఏమంటారు అని అంటున్నాను. ఒట్టి వాక్యం అంతే కదా, అది చూపించమని రామదేవ్ బాబా గారు చెప్తున్నారు. అది వాక్యం అంతే, అది వేదం. దాన్ని మీరు ప్రాక్టికల్ గా చేసి చూపించారు శాస్త్రం. అంతేగాని దాంట్లో ఏంటి శాస్త్రంలో చెప్పరు. అది వేరే, ఇది వేరే కాదు. మీరు కానీ మీరు వేద పండితులు మీరు కానీ ఏదైనా అలా చేసిన డాక్టర్ కంటే కూడా లక్ష్మణ్ గారి గురించి శాస్త్రం గురించి ఎక్కువ తెలుసు అంటున్నారు. సినిమా భాషలో వేద ఆ యోగ్యత లేదు అని మాట్లాడింది మీరండి. యోగ్యత పదవి లేదు. నేను ఒక చిన్న విషయం మాట్లాడి నేను న్యూట్లోకి వెళ్తాను సార్. అందరూ ఈ సమయంలో 2026 సంవత్సరం ఈ సెకండ్ కూడా చాలా మంది మాకు వేదాలు చదువుకునే వదలడం లేదు, దేవస్థానాలకు వెళ్ళడం వదలడం లేదు, లేకపోతే ఇంకోటేమో చేయడం లేదు, మాకు పూజలకు అర్హత లేదు అని అంటున్నారు. సార్ మేమందరూ మీకు చాలా మీకు అడ్రస్లతో పాటు ఇస్తాము. బెంగళూరులో ఓవెన్ పుస్తకాలు ఉన్నాయి, చెన్నైలో ఓవెన్ పుస్తకాలు ఉన్నాయి. మీరు ఆన్లైన్ లో వెళ్ళి ఋగ్వేదం భాష ఋగ్వేదం అని కొడితే వస్తుంది. అందరూ చదవండి సార్. మేము చదవమని అందరూ అంటుంది. దాని చదివి మీకు అర్థం కావాలంటే గురువులు కావాలి. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్లు కట్టుకొని నేను చికెన్ నార్మల్ గా కొట్టేస్తాను అంటే కూరగాయలు తగినట్టు కొట్టడం సార్. దాంట్లో ఏది లివరో, ఏది కిడ్నీనో, ఏది ఇంకోటో, ఏది కంటమో, ఏది కాళ్ళు తెలియాలి కదా. మీరందరూ చదవమని చెప్తుండేది. వేరం ఎవరి సొత్తు కాదు, అందరి సొత్తు వేరము. అందరూ తెలుసుకోవాలి. అది విద్య అంటే విద్య నుంచి వచ్చింది జ్ఞానం అని అర్థం. అక్కడ నుంచి వచ్చిన జ్ఞానాన్ని అందరూ తెలుసుకోమని చెప్తున్నారు. ఇంత పూర్వం సార్ నేను ఎక్కడైనా ఒక దేవాలయానికి వెళ్ళాలి అని అంటే నేను ఒక పంచశల్య వేసుకొని వెళ్తాను. అదే నేను ఐసీయూలోకి వెళ్ళాలి అని అంటే పంచశల్య వేసుకొని వెళ్తే నేను పంపిస్తాను సార్ ఐసీయూకి. అక్కడే ఒక ధర్మం ఉంటే వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళందరూ డాక్టర్ అయిపోతారు. చెప్పిన వాళ్ళందరూ కాదు కదా. అంటే మీరు చెప్తున్నారు వేరే గొప్పదని మీరు అంటున్నారు సార్. వేరే నుంచి 4 వాక్యాలు చెప్పండి అంటే మీరు చెప్తారా? సరే మీరు దాన్ని చెప్పండి. మరి అందరికీ మీరు బయట చెప్పండి. వేరే ఇదే సత్యం మీరు కూడా బయట ఎందుకు ఆడారంటున్నాను. కాదండి, మీరు కూడా మన లలిత్ గారి లాగా, భాస్కర్ రాజు గారి లాగా ఒక ఛానల్ పెట్టండి. వేద ప్రచారం సనాతన ధర్మంలో చెప్పిన జ్ఞానం గురించి మీరు రోజుకో మంత్రం చెప్పి దానికి వ్యాఖ్యానం పెట్టండి. నేను చెప్తున్నాను కదా, నాకంటే గురువులు, నాకంటే పెద్దవాళ్ళు దీని గురించి ఎన్నో విషయాలు చెప్పేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి దాన్ని కొట్టాలి, తక్కువ ఇలానే వెళ్ళాలి అని చెప్పాల్సిన అవసరం నాకు ఉండదు. నేను ఎక్కడ ఏ విషయంలో అవునని చెప్పంటే లాగా మొదలు పెట్టారు. ఇప్పుడు అసలు మొదలు పెట్టి పట్టుకు వచ్చి వేరే దాంట్లో పట్టుకుంటున్నారు. తప్పు విషయం కాదండి.
మొదటి నేను విషయం అనేది వదిలేసి బాగా వేరే విషయాలు పట్టుకుంటున్నారు అర్థం. వేదం గురించి తెలియకుండా వేదం శాస్త్రం కాదు అని డైవర్ట్ చేసి మీరు డిస్కషన్ అయ్యా మీరు వేదం చదువుకుండొచ్చు, నేను కాదంటలేదు. నేను స్వామి వేదం వివేకానంద వేదం చదువుకున్నాను. అలాగే చదివారు. వేదం స్వామి వివేకానంద గారు నేను వేదం మీరు తప్పు మాట అన్నారు already. అందుకే సరే, చెప్తున్నాను. నాకు తప్పని విషయం మరి. మీరు వేదం చదువుకుని మీరు ఎలా నిర్ణయిస్తున్నారండి? నేను కూడా వేదం చదువుకుని ఇంట్లో పుట్టాను. వేదాన్ని మాత్రమే వాళ్ళు చెప్తున్నారు కదా, చదువుకుంటాను. మీరు వేదం పుట్టిన చదువుకుని దగ్గర నుంచి వేదం చదువుకుంటున్నాను. అక్కడ వేదం అల్లాహ్ మీరే చేస్తున్నారు. అన్నారు మరి వేరే ఒక విషయం వేరే నమ్మాలి మీరే అన్నారు మేము అనలేదు కదా. అవునండి, నేను దానికి వేరే మాట్లాడలేదు, వేరే మాట మాట్లాడలేదు అక్కడ. నేను 27 మీలా వేదం చదువుకోలేదు కరెక్ట్, కానీ నేను వేదం చదివిన నేను వేదం చదివాను. వేదాన్ని మాత్రమే వేదం చదివాను. వేదం మాత్రమే చదువుతూ పెరిగాను నేను కూడా. మరి ఇంకా వేదం క్లియర్ గురించి మనిషి ఎలా రిపోర్ట్ బతకాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. చేయకూడదు. కాదండి, వేదం మీకు కర్మ అకర్మ వికర్మ గురించి చెప్పినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని మొత్తం చెప్పినప్పుడు దాన్ని శాస్త్రం అంటారు. అలా శాసించింది అంటే మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పింది శాస్త్రం. అదే వేదం. మరి మరి మీరు కాదని ఎట్లా అన్నారు ఇందాక? నేను చెప్పిన ఇంకో పాయింట్ వదిలేశారు. మీరు వేదానికి అనుగుణంగా చెప్పినంత వరకే శాస్త్రాన్ని ఫాలో కావాలి, సనాతన ధర్మానికి అనుగుణంగా చెప్పిన గురువులు మాత్రమే ఫాలో కావాలి మీరు ఎలా అన్నారు? నేను కూడా అలాగే అన్నాను. వేదానికి అనుగుణంగా రాసి మాత్రమే శాస్త్రాలు వేద అవుతాయి. ప్రమాణం సాయిబాబా వేద ప్రమాణం ఏంటో చెప్పండి. అర్థం జరిగింది కదా. సాయిబాబా వేద ప్రమాణం ఏంటో చెప్పండి లక్ష్మణ్ గారు. సరే అండి, కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు. అలా అనుకుంటే మన మహాత్ములు ఎవరికి వేద ప్రమాణం లేదు, వాళ్ళు వేదంలో ఉన్నారు. మరి ఎవరు ఎక్కడ మీకు తెలిసిన మహాత్ముల పేర్లు ఏంటో చెప్పండి. మహాత్ములు ఎవరు? సరే, రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా ఇందాక, రామకృష్ణ వివేకానంద పరమహంస ఎగ్జాంపుల్ తీసుకున్నారు పెట్టలేదు కదా. కదా, రామకృష్ణ పరమహంసకి హారతులు అభిషేకాలు చేయలేదు కదా, రామకృష్ణ పరమహంస కాళ్ళ దగ్గర రాముని కృష్ణుని పెట్టలేదు కదా. కాబట్టి ఒక్కొక్క ప్రశ్న సార్, ఒక్కొక్క ప్రశ్న సార్ రామకృష్ణ పరమహంస వేదం తెలియదా? ఒక నిమిషం ప్లీజ్, కాసేపు మ్యూట్లో ఉండండి. ఆయన కాళ్ళకి అర్చకుడు. లేదు ఒక మాట అండి, ఒక మాట. ఒక ప్రశ్న అడిగితే జవాబు ఇవ్వడానికి మీరు ఛాన్స్ వస్తుంది. లక్ష్మీ గారు నిమిషం, వేద ప్రమాణం బాబా కింద పడుతున్నాం అంటే బాబా పూజించబడుతున్నాడు మీ చేత. విరాట్ పురుషుడు పురుష సూక్తంలో చెప్పిన విరాట్ పురుషుడు బాబా అని పుస్తకాలు రాశారు. కాబట్టి బాబా ప్రామాణ్యత అడుగుతున్నాం. కానీ రామకృష్ణ పరమహంస ఆయన పూజారి మారమే. ఓకేనా, ఆయన ఉపాసకుడు సాధకుడు. కాబట్టి ఆయన ఎవరు పూజించలేదు, ఆయన ప్రమాణం అతనికి ప్రమాణం ఉండాల్సిన అవసరం లేదు. భగవంతుడికి ప్రమాణం ఉండాలి, భగవంతుడిగా పూజించబడేవాడికి ప్రమాణం ఉండాలి, అవకాశంగా పూజించబడేవాడికి ప్రమాణం ఉండాలి. అలాంటి వ్యక్తులు ఉంటే చెప్పండి అవైక్యంగా ఉన్నవాళ్ళు. లక్ష్మణ్ గారు సరే, వింటూ ఆలోచిస్తున్నాండి. మాకు తెలిసి మహాత్ముల పేర్లు ఆలోచిస్తాను. ఎవరెవరు మీరు తెలియదు. అన్నారు కదా సార్, రామకృష్ణ పరమహంస గారి గురించి నేను మాట్లాడుతున్నాను. రామకృష్ణ పరమహంస గారు కలకత్తాలో దేవస్థానంలో కాళికామాత ఉపాసకులు కాళికామాతను ఆరాధించేవాళ్ళు. వేరం లేకుండా పోతే అక్కడ పోయి హార్ట్ ఊరికే నోరు ఇలా మూసుకొని ఇలా కర్పూరం తిప్పేవాళ్ళు ఏంటంటే కలకత్తాలో చాలా మంది ఉన్నారు. ఆయన వేరం తెలియకుండా కాదు, వేరే విషయాలు తెలుసు. వేద ప్రమాణం ఉందంటున్నారు. ఆయనకి వేద ప్రమాణం ఉందంటున్నారు. అది వేరే క్వశ్చన్. ఖచ్చితంగా ఉంది సార్. సాయంకాలం నుంచి ఉదయం వరకు ఆయన అలాంటి వాళ్ళతో తిరిగినాడు. వేరే చెప్పే అమ్మవారితో నేడు మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ మ్యాజిక్ లో గిజిక్ లో అంతా నాకు అవసరం లేదు. నేను అనేది బాబా గురించి కానీ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. డిస్కషన్ పాయింట్ డైవర్ట్ చేయకండి. లేదు సార్. లక్ష్మణ్ గారు ఆలోచించారు మీరు? ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంటుందండి. సరే, ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంటుంది. ఋగ్వేదంలో ఒక ఋక్కు చెప్తుంది ఏంటంటే అది కరెక్ట్ గుర్తులేదు, తర్వాత వీళ్ళప్పుడు చూసి మీకు చాట్లో పెడతాను ఇప్పుడు ఒకసారి. ఋగ్వేదంలో మంత్రం ఏం చెప్తుందంటే ఆ పరమాత్ముడు తన ప్రతినిధులుగా మహాత్ములు పంపిస్తారని ఉంటుంది. ఓకే తొమ్మిది మాత తొమ్మిది పిత తొమ్మిది బంధు సఖా తొమ్మిది అనే దానికి కూడా ఆ మీనింగ్ ఉన్న మంత్రం ఉంటుంది ఋగ్వేదంలో. మీకు